ఒక కప్పు నిండా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 గ్లాసుల నిండా వాటర్ పోసుకొని వాటర్ మసిలిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు ఇందులో వేసుకొని ఓ పొంగొచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మిక్సీ జార్లో టేస్ట్కి సరిపడ పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడ సాల్ట్, 2-3 డ్రాప్స్ అంత వాటర్ పోసుకొని స్మూత్గా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓ పొంగొచ్చిన తర్వాత నురుగులాగా వస్తుంది కదా, అదంతా తీసేసి ఒక కప్పు నిండా ఆనియన్ ముక్కలు వేసుకొని పప్పు అంతా మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక పెనం పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పు అంతా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత సన్నగా చేసిన కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే.